హరిత టూరిజం హోటల్ ఇది గవర్నమెంట్ నడుపుతున్నది. మేము వేములవాడ హరిత హోటల్లో స్టే చేసాము. ఇక్కడ గదులు చాలా పాతవి, చాలా పాతవి. అండ్ అప్పుడప్పుడు స్మాల్ ఇన్సెక్ట్స్ కూడా కనపడుతుంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వేడి నీళ్ళకి సరైన గీజర్ అనేది లేదన్నమాట. రోస్ అనేవి ఏంటంటే కార్ పార్కింగ్ చాలా ఉంటుంది. అండ్ బాల్కనీ వ్యూ బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్ కోసం, ఎందుకంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసి కపుల్కి అండ్ కపుల్ అండ్ 1 స్మాల్ కిడ్కి మాత్రమే సూటబుల్ ఉంటాయి. ఒకవేళ మీకు 2 అడల్ట్స్ 2 కిడ్స్ అనుకోండి, ఇది కంఫర్టబుల్గా ఉండవు రూమ్స్. కాన్స్కి వచ్చేసరికి ఇక్కడ వైఫై అనేది ఉండదు. మనకి క్లీన్లీనెస్ కూడా యావరేజ్గా చెప్పాలంటే బిలో యావరేజ్గానే ఉంటుంది. అండ్ జనరేటర్ ఉంది, కానీ అది పవర్ పోయినప్పుడు ఆన్ చేయరు. మేము స్టే చేసిన టైంలో పవర్ లేదు. అలాగే రాత్రి 2 గంటల వరకు మేము చీకట్లోనే ఉన్నాము. వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కన్సర్న్ నాకు అనిపించింది. ఎందుకంటే రూమ్లో బ్యాక్ సైడ్ ఒక గ్లాస్ డోర్ మాత్రమే ఉంది, గ్రిల్స్ అనేవి లేవు. ఎవరైనా సరే బాల్కనీలో ఎక్కి అక్కడి నుంచి కొంచెం గట్టిగా కొడితే మాత్రం ఆ గ్లాస్ డోర్ పగిలిపోతుంది. అండ్ వీళ్ళకి ఇన్ హౌస్ రెస్టారెంట్ లేదు, వీళ్ళు అది వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. సో టేస్ట్ అనేది యావరేజ్గా చెప్పొచ్చు అనమాట. అండ్ మేబీ నేనేమనుకుంటున్నానంటే ఈ హోటల్లో అంటే ఈ హరిత టూరిజం హోటల్లో స్టాఫ్ చాలా తక్కువగా ఉన్నారు, అందుకే ఈ మెయింటెనెన్స్ అన్ని ఇవన్నీ సరిగా లేవని అనిపిస్తుంది. సో చివరిగా ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు మీ పిల్లలతో ప్రయాణిస్తుంటే మాత్రం ఆల్మోస్ట్ లైక్ 100, 150 200 కిలోమీటర్స్ దరిదాపుల్లో ఉంటే మాత్రం ఇక్కడ స్టే చేయడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే దట్ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ స్టే.